హ్యాపీరావు అన్హ్యాపీగా ఉన్నట్టు బాగా. ఎందుకనంటే కాలం ఎట్టి పరిస్థితుల్లో కాటేస్తుంది, టైం వచ్చినప్పుడు కాటేస్తుంది. కాబట్టి ఇక్కడ భూ కబ్జాలు, వందల వేల ఎకరాలు భూ కబ్జాలు వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. వందల వేల ఎకరాలుగా లక్షల ఎకరాల్లో కూడా చేసిన ఆరోపణలు ఉన్నాయి. అయితే అందులో ఇక్కడ 1350 గజాలకు సంబంధించి అక్కడ హ్యాపీరావుకు అది మళ్ళీ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 45లో అక్కడ ఏది నవయుగ కంపెనీ మొత్తం మీద ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసేసి 100% నువ్వు తప్పు చేసినావు అని అంటా ఉంది. అయితే ఇది హ్యాపీరావు ఇది ఒకటే వేయలేదు, చాలా వేసిండు, చాలా వేస్తే ఇది బయటపడింది అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ హ్యాపీరావుకు సంబంధించి కూడా ఉచ్చు బిగిస్తూ ఉంది, బిగించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన బాధితులు చాలామంది ఉన్నారు. ఇక మరోవైపు ఇక ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నాడు. తర్వాత ఎవరు ప్రణీత్ రావు ఉన్నాడు కదా, అంతా రావు అంటే మొత్తం మీద ఏం రాకుంటే వేసారు. కానీ వాళ్ళు మాత్రం ఈ కథంతా వేసేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి తర్వాత అక్కడక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలంది కూడా అవన్నీ ఏంటియో మీటర్లు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా బయటకు వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఏడా తెలుస్తాయో అని ఫోన్ ట్యాపింగ్ చేసిన హార్డ్ డిస్క్లు ఏకంగా న్యూస్ ఛానల్లో పెట్టిందంట. న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు. అయితే ఇవన్నీ కూడా రావు అని చెప్పేసి మొత్తం కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే 100% అంటే ఎవరైతే గతంలో తప్పు చేసినరో ఆ ఆఫీసర్లందరూ కూడా అంటే ఒక ఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా ఇప్పుడు బోన్ ఎక్కాల్సిన పరిస్థితి, తర్వాత జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి 100% కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తప్పు చేసినాడు యదా హి ధర్మస్థ గ్లానిర్భవతి భారత అని చెప్పేసి అంటారు కదా. అందుకని పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయితే మంచి జరగడానికి ఎవడో ఒకరు పురుషుడు పుడతా ఉంటాడు. ఎవరైతే అన్యాయం చేసిండో నాశనం చేసిండో వాళ్ళ పని భరతం పడతా ఉంటాడు. అది జరుగుతుంది, 100% జరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే సమాజానికి మంచిది కాదు.